అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నానండి. ఇంక ఇవాళ అయితే పొద్దున్నే పూజ అయితే స్టార్ట్ అయింది. మన గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ కోసుకొచ్చాను. తులసి దళాలు అవి కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయండి. స్వామివారికి అయితే ఈ విధంగా మాల కట్టేశాను. అలాగే మారేడాకులు కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి రోజా పువ్వులు అయితే మొన్న నాటిన చెట్లవేనండి. పువ్వులు ఉండే మొక్కలే తీసుకొచ్చాను కదా, ఇంకా అవే కోసి దేవుడికైతే పెట్టేశాను. పువ్వులు కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నట్టు అనిపించాయి. ఇంకా ప్రసాదంగా అయితే పండ్లు పెట్టానండి. ఇవాళ అమ్మాయి హాస్టల్కి వెళ్తుంది. వర్షాలని చెప్పేసి ఎక్స్ట్రా ఒక 5 days అయితే హాలిడేస్ ఇచ్చారు, దసరా హాలిడేస్ కాకుండా. ఇంకా ఇవాళ అయితే తనని తీసుకెళ్ళాలి. మా వారు నేను తీసుకెళ్తాను అని చెప్పేసరికి నాకు కూడా చిన్న ఫంక్షన్ ఉందండి, మన వాళ్ళది ఎంగేజ్మెంట్ ఉంది. నేనైతే ఈ విధంగా ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటే తర్వాత వాళ్ళని పంపించాలి. ఇంకా టిఫిన్ కూడా ఈరోజు రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు. నేనైతే ఇట్లా ప్రశాంతంగా పొద్దున్నే పూజ చేసుకుంటే నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి. మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ స్ట్రెస్ అనేది నేను తీసుకోలేను. కొంచెం ఏదైనా లేజీగా అనిపించినా దాన్ని నేను తీసుకోలేను. ఎందుకో ఇట్లా ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటూ నా పని నేను పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. రాబోయేది కార్తీక మాసం కదా, ఈ కార్తీక మాసంలో మనం కూడా రెగ్యులర్గా తెల్లవారుజామునే నిద్ర లేయాలి అనుకుంటున్నప్పుడు అప్పటికప్పుడు సడన్గా ఒకే రోజు లేయాలి అన్నా కొంచెం హెడేక్గా అనిపించవచ్చు. అందుకోసం అనేసి ఈ 10 days నుంచి కొంచెం లేవడం అలవాటు చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అయితే అనుకుంటానండి. నేనైతే అదే విధంగా చేద్దాం అనుకుంటున్నా. అంటే ఈ వర్షాకాలం కదా, కొంచెం వర్షాలకి లేజీగా అనిపిస్తుంది. మనమేమి పిల్లలకి క్యారేజ్ కట్టేది ఏం లేదు కదా, అందుకోసం అనేసి ఎంత లేదన్నా 5:30, 6 అంతకుమించి మరీ చీకటితో అయితే ఏమీ లేగవను. ఇంకా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా 10 days ఉంది కాబట్టి ఈ 10 daysలో అలవాటు చేసుకోవచ్చు. ఇంకా పాప కూడా రెడీ అయ్యేసి వచ్చి దేవుడికి దండం అది పెట్టుకుంటుంది. ఇంకా బయలుదేరుతారండి వీళ్ళు. టిఫిన్ కూడా చేసేసారు. మాకు బస్సు టైమింగ్స్ కొంచెం ఐడియా ఉంటుంది, అందుకనేసి ఆ బస్ టైమింగ్స్లోనే వెళ్తామండి. అంటే రోడ్డుకి మాకు ఇల్లు దగ్గరే కాబట్టి బస్సు అనేది వెళ్ళేది తెలుస్తుంటుంది, ఏ టైంకి ఏ బస్సు వెళ్తుంది అని. ఇంక ఇవాళ అయితే వీళ్ళిద్దరు ఇట్లా బయలుదేరుతారు. ఎప్పుడు ఒకదాన్నే పంపించలేదండి, అంతే, ఇంకేం లేదు. తనేమో వెళ్తానంటది, ఏమో ఎప్పుడు పంపించలేదు కదా అనేసి ఇంకా ఎవరో ఒకరమైతే వెళ్ళి వదిలిపెట్టేసి వస్తాము. అంటే నెల్లూరు కాబట్టి వదిలిపెట్టేసి వస్తాము అంటున్నా. ఇంకెక్కడైనా దూరంగా చేరిస్తే అప్పుడు తప్పదు కదా, వాళ్ళు ఒక్కరే వెళ్ళాల్సి వస్తుంది. ఇంక నైనా అయితే ఎవరైనా రెడీ అయ్యాము అంటే దానికి అర్థమైపోద్దండి వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అనేసి. ఇంకా అస్సలు కాళ్ళ కిందే తిరుగుతుంటుంది. ఇంక ఇవాళ నాకు కూడా మన వాళ్ళది ఎంగేజ్మెంట్ ఉంది. ఇంకా ఎంగేజ్మెంట్కి అయితే నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాలి. ఇంకా ఫస్ట్ వీళ్ళని పంపించేశాక అప్పుడు అయితే రెడీ అయ్యి వెళ్తే నేను కూడా టైం సరిపోతుంది అనుకుంటున్నానండి. టైం అంతా చూసి మంచిగా సెకినం అది చూసి పంపిస్తాను. అది చిన్న సెంటిమెంట్ లాగా అయిపోయింది, అంతే, ఇంకేం లేదండి. ఇంక ఇవాళ అయితే నేను కూడా ఫంక్షన్కి రెడీ అవుతున్నాను. ఈ శారీ అయితే కట్టుకోవాలనుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. మరి కలర్ నాకు సెట్ అయిందా లేదా అనేది కట్టుకుని చూసిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఈ శారీ చాలా బాగా అనిపించిందండి. మెత్తగా ఉంది, మనము ఎక్కువసేపు కూడా వేర్ చేయొచ్చు. లైట్ వెయిట్లో ఉంది. హెవీగా ఉండేవైతే నేను కట్టుకోలేను. ఇట్లా లైట్ వెయిట్గా ఉండే తీసుకుంటూ ఉంటాను ఇప్పుడు. నేనైతే స్ట్రైట్నర్ తీసుకున్నానండి మొన్న ఆఫర్లో. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది కూడా నాకు ఆఫర్లో మంచి ప్రైస్కే వచ్చింది. ఫస్ట్ అయితే హెయిర్కి పెట్టి చూద్దామని చెప్పేసి హెయిర్కి పెట్టాను. శారీ కంటే నాకు పెద్దగా అవసరం ఉండదండి ఫ్రిల్స్కి. నేను పెట్టే ఫ్రిల్సే ఖచ్చితంగా కరెక్ట్గా నిలబడే విధంగానే పెట్టుకుంటాను. ఇంకా సింపుల్గా ఇట్లా నల్లబూసల దండ వేసుకుని రెడీ అయ్యాను.
ఏమో నల్లబూసల దండ అంతా సెట్ అయినట్టు దీని మీదకి అనిపించలేదు. ఇంకా మళ్ళీ వేరేది మార్చుకునేసి నా దగ్గర ముత్యాల దండ ఉంది, చేయించుకున్నాను, చాలా ఇష్టంగా చేయించుకున్నాను అది. ఇంకా అదే వేసుకున్నానండి. ఇది బాగుంది కదా, దీనిపైకి చాలా సెట్టింగ్ వస్తుంది. పాపం వర్షం పడితే ఫంక్షన్ అంతా ఖరాబ్ అవుతుంది. వర్షం పడకుండా ఫంక్షన్ అంతా ప్రశాంతంగా జరగాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు అయితే చాలా చక్కగా ఉంది, అబ్బాయి కూడా బాగున్నాడు. బయట ఫంక్షన్ జరుగుతుంటే ఇట్లా మేము రిటర్న్ గిఫ్ట్స్లోకి అన్ని ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి. అందరం కలిసి చాలా సరదాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ చేస్తాము. ఇవాళ కొంచెం లేజీగా అనిపించిన ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా హుషారుగా అనిపించింది. ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటిలోకి తాంబూలం అవన్నీ వేస్తూ కూర్చొని ఉన్నాము. ఇంకా బయట అంటే అబ్బాయి తరపు వాళ్ళు అందరూ కూర్చుంటారు కదా, ఇంకా చిన్నగా ఉంది ప్లేస్ అనేసి మేమందరం వెళ్ళి నిలబడలేదండి అక్కడ. ఇట్లా లోపల కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నాము, సరదాగా నవ్వుకుంటూ. చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఫంక్షన్స్ అయితే మాత్రం. బాగా అనిపిస్తుంది నాకు, అందరం కలిసి హ్యాపీగా అందరినీ చూపించాలి అని కూడా ఉంటుంది నాకు. కాకపోతే వాళ్ళందరూ అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకనేసి నేను ఎవరిని చూపించట్లేదు ఇక్కడ. మళ్ళీ మనం తీయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడడం నాకు నచ్చదు మన వల్ల. అందుకనేసి ఇంకేం లేదు, నేనైతే సింపుల్గా ఇట్లా 1-2 ఫొటోస్ అయితే దిగేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలకి దిగేసామండి. భోజనాలు కూడా బాగున్నాయి, కాకపోతే ఆ ఎండకి ఉక్కకి తినాలనిపించలేదు మరి ఎందుకనో. ఫుడ్ అయితే బాగుంది. ఇంక నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే నైనాకి నేను రైస్ చేయలేదు, దానికి ఇంకా పాలే పెట్టేస్తాను ఇవాళ. ఎప్పుడైనా రైస్ చేయనప్పుడు దానికి ఏమీ ప్రాబ్లం ఉండదండి, పాలు పెట్టినా తాగేస్తుంది. కాకపోతే నేను మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాను అనేసి ఇంక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు, పాలు బయట పెట్టినా కూడా వెళ్ళట్లేదు అది. ఇంక మళ్ళీ ఆ పాలు తీసుకొచ్చి లోపల పెట్టి డోర్ వేసుకుని వచ్చేసానండి. ఎంతసేపటికి రావట్లేదు అసలు అది బయటికి, మళ్ళీ నేను ఎక్కడికో వెళ్తున్నానని కొంచెంలో కూడా దూరేస్తుంది చూసారా. ఇంక ఇది ఇట్లా వినేటట్లేదని ఆ పాలు తెచ్చేసి లోపల పెట్టేశాను. ఇంకా అట్లా కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యానండి. ఆ ఉక్కకి ఏంటో అసలు ఊపిరి ఆడినట్టు అనిపించలేదు నాకు. కొంచెం సేపు ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకుని అయితే ఒక 10-15 నిమిషాలు అట్లా రిలాక్స్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇంకా తర్వాత శారీ మార్చుకుంటాను. ఏంటో నైటీ వేసుకుంటే కానీ ఫ్రీగా అనిపించదు. ఇంక ఇవాళ పైనాపిల్ ఉందండి, అది పాడైపోతుంది, అది కట్ చేసి పీసెస్ కింద కట్ చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను. ఎక్కువ రోజులుంటే పాడైపోద్ది అంతే, ఇంకేం లేదు. ఏంటో ఈ పైనాపిల్లో వేస్టేజ్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అన్ని ఫ్రూట్స్తో పోలిస్తే దీంట్లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది. నేనేమంత ఇష్టంగా తినను, కానీ ఇంకా ఉంది కదా అని కట్ చేయడమే. ఇంకా చెత్త అంతా తీసేసి ఇట్లా పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నా. మామూలుగా పిల్లలైతే సాల్ట్ను కొంచెం కారము చల్లుకొని తినేస్తారు. నాకు అసలు మామూలుగానే ఇది అంత ఇష్టపడను నేను. ఇంకా అవన్నీ చల్లితే ఇంక తినేది ఎక్కడని ఒట్టివే ఇట్లా ముక్కలు అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ తినాలనిపించినప్పుడు తినొచ్చు కదా, పాడైపోతుంది. ఇంక అట్లాగే ఉంచేస్తే నేను కూడా పండ్లు అనేవి అంత తొందరగా ఏం తీసుకొని తిననండి. ఇంకా అవి పాడైపోయినాక వేస్ట్గా పడేయడం కన్నా ఇట్లా కోసి పెడితే ఎవరో ఒకరు తినేస్తారు ఇంట్లో అనిపిస్తుంది. చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసాను. ఇంకా బట్టలు ఉన్నాయండి ఇవాళ. ఇది అస్సలు రెగ్యులర్గా చేసే పని అనిపిస్తుంది నాకు, అప్పుడప్పుడు కొంచెం లేజీగా కూడా అనిపిస్తుంది ఈ పని. ఎప్పుడు వాష్ చేయడం, మడత పెట్టడం, సర్దడం ఇదే పని అన్నట్టు. ఒక్కొక్కసారి అంత పర్టికులర్గా మడత పెట్టాలని అనిపించకపోతే ఖచ్చితంగా బెడ్ మీద వేసేస్తాను, ఎందుకంటే మన కంఫర్ట్ కూడా ముఖ్యమే కదా. అందుకోసం అనేసి నాకు ఓపిక ఉన్నప్పుడు పెండింగ్ లేకుండా అయితే పని అయితే కంప్లీట్ చేస్తానండి. ఇంకేదన్నా లేజీగా అనిపించినప్పుడు పక్కన పెట్టేస్తాను. అది ఓపిక లేకున్నా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయాలని అయితే నేను చెప్పను, మన ఇంట్రెస్ట్ని బట్టి చేసుకుంటాం పని ఏదైనా.
ఎందుకంటే మనం ఒక్కరమే ఇంట్లో పని అంతా మెయింటైన్ చేస్తున్నాం అన్నప్పుడు మనకు కూడా ఉంటుంది, అప్పుడప్పుడు లేజినెస్ ఉంటుంది. అదేం లేనప్పుడైతే హ్యాపీగా పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చిన్న చిన్న మాటలే మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అదేం పెద్దవో బాధపడిపోయేంత మాట కాకపోవచ్చు, కానీ చిన్న మాటే అవతల వాళ్ళు విసిరినప్పుడు దాన్ని తీసుకునే విధానంలోనే ఉంటుంది మనకి అనిపిస్తుంది. నాకు క్యాజువల్గా తీసుకుంటే ఆ క్షణమే వదిలేస్తాము. దాన్ని కొంచెం మనం ఆలోచించే విధంగా తీసుకుంటే మాత్రం ఆ డే అంతా డిస్టర్బ్ అవుతామని అయితే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకు అంతే అనిపిస్తుందండి. దాన్ని పెద్ద వాళ్ళు ఏమి తిట్టి కొట్టేంత హార్బాటాలు చేయబడలే, చిన్న మాట అయినా ఆలోచనలో పడేస్తుంది నన్ను. అయితే డే అంతా డిస్టర్బ్ అవుతాను నేను. అస్సలు అట్లాంటి వాటిని అయితే చాలా తక్కువగా రిసీవ్ చేసుకోవాలని చెప్తాను. ఎందుకంటే అవి తీసుకొని మనం డిస్టర్బ్ అయ్యి పనిని పెండింగ్ పెట్టుకొని ఏదో లేజీగా ఆలోచిస్తూ మూడ్ ఆఫ్లో ఉండడం కన్నా ఎనర్జెటిక్గా హుషారుగా మన పని మనం చేసుకుంటూ ఇగ్నోర్ చేసేయడమే బెటర్ అనిపిస్తుంది. అన్ని చెప్పినా ఒక్కొక్కసారి చేయలేము, ఏంటో ఆలోచనలో వేస్తాయి మనల్ని ఆ మాటలు. అందుకనేసి అట్లాంటి మాటలకి మనల్ని ఇది చేసే వాళ్ళని దూరంగా అయితే పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళు అనే ఒక్క మాటతోటి మన డే అంతా వేస్ట్ అయింది కదా అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇవాళ సాయంకాలం అయితే రైసే పెడదాం అనుకుంటున్నా. మునక్కాయలు ఉన్నాయండి, వీటినైతే ఇవాళ ఒక స్పెషల్ కర్రీ చేయబోతున్నా. ఆల్రెడీ కర్రీ ఉంది, ఇంకా అందుకనేసి వీటిని ఇగురు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కట్ చేయకుండా ఉంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఉండుండేవి. అవి కట్ చేసి బయట పెట్టి మర్చిపోయాను. ఇంకా అందుకనేసి లైట్గా ఉడకబెట్టేసి నీళ్ళన్నీ వంపేసి కొంచెం ఉప్పేసి ఉడకబెడతాము. అప్పుడు ఆ వాటర్ని వంపేసిన తర్వాత ఇట్లా ఎర్రగడ్డ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు తిరగమాతకు వేసుకునేసి ఇవి బాగా ఫ్రై అవ్వాలి. లైట్గా సాల్ట్ చల్లుదాం దీంట్లో, మరీ చప్పగా లేకుండా చూసుకొని వేసుకోవాలి. అంటే మునక్కాయలు వేసున్నాం కదా అందుకోసం అనేసి. ఇంక ఇప్పుడు బాగా ఇవి ఉడికిపోయి ఉన్నాయి ఆల్రెడీ, తిరగమాత వేయడమే లేటు. చాలా బాగుంటుందండి, సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మనకి మునగ చెట్టు ఉంది కదా, అందుకనేసి మునక్కాయలకైతే కొదవలేదు. సీజన్ మన గార్డెన్లో చెట్టు ఉంది కదా, ఆ చెట్టువేనండి. కాయలు అయితే బాగా లేతగా ఉన్నాయి. చేశాను ఆల్మోస్ట్. నేను ఇంట్లో కానీ కట్ చేసి పెట్టుకుని మర్చిపోయా ఫ్రిడ్జ్లో పెట్టడం. ఇంకా పాడైపోతాయి, ఇప్పుడు పెట్టినా ఇంకా అవి పాడైపోతాయి అని చెప్పేసి సింపుల్గా ఇట్లాగా కర్రీ కింద అయితే చేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అన్నంలో కలుపుకునే అంత విధంగా ఏమీ ఉండదు, కానీ సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది. తాళింపు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. ఇంక ఈ ఉడకబెట్టుకున్న మునక్కాయల్ని ఇందులో వేసేస్తున్నా. ఈ పోపు అంతా దీనికి పట్టే విధంగా ఒక్కసారి అట్లా కలిపేసుకుని, ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మునక్కాయలో చూసుకొని వేసుకోవాలి, తిరగమాతలో వేసుకోవాలి. మనము పొడి వేస్తాం కదా, పొడిలో కూడా అంతో ఇంతో ఉప్పు ఉంటుంది. అదొకటి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. శనగల పొడి అయితే చల్లేస్తున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, అందుకోసం అనేసి మనం మళ్ళీ ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ కూడా. ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సైడ్ డిష్గానే మెయిన్ బాగుంటుంది ఇది. రసంలోకి, పప్పుల్స్లోకి, సాంబార్లోకి, వాటిల్లోకి చాలా బాగుంటుంది. ఉన్నట్టుండి వెదర్ అయితే చల్లగా అయిపోయిందండి. అసలు క్లైమేట్ మారిపోయింది. ఉదయం అంతా ఉక్కబోసిందా, సాయంత్రానికి ఎంత పెద్ద వర్షం వచ్చిందో. అస్సలు ఎట్లో ఫంక్షన్ అయిపోయింది దేవుడి దయ వల్ల. లేదంటే చాలా ఇబ్బంది పడతాం కదా, ఎవరైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు చినుకులు పడితే కష్టం అనిపిస్తుంది. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం అయితే ఎంత పెద్ద వర్షం పడింది. ఇంకా రైసే పెట్టేస్తున్నానండి, కర్రీస్ ఉన్నాయి కాబట్టి. వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. బాయ్ అండి.